శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 11వదైన స్త్రీ పర్వంలో 23 అధ్యాయాలు చెప్పుకున్నాము. ఈ రోజున 24వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గాంధార్యువాచ. గాంధారి కృష్ణ భగవానుడితో చెప్తుంది, సోమదత్త సుతం పశ్చ యుధానేన పాతితం విదుజ్యమానం విహై బహుభిర్మాధవాంతికే. మాధవా, సాత్యకి పడగొట్టిన సోమదత్తుని కొడుకు భూరిశ్రవుని చూడవయ్యా, ఎన్నో పక్షులు పొడుస్తూ ఉన్నాయి. పుత్రశోకాభిసంతప్త సోమదత్తో జనార్దన యూధానాం మహేశ్వాసం గర్హయన్ నివదృశ్యతే. పుత్ర శోకంతో తప్పించిపోయిన సోమదత్తుడు ఆ సాత్యకిని నిందిస్తున్నట్టు కనిపిస్తున్నాడు చూడవయ్యా. అంటే యుద్ధం చేయలేని ముసలి వాళ్ళు, స్త్రీలు, వీళ్ళందరూ కూడాను యుద్ధంలో పాల్గొనలేదు కదా. సోమదత్తుడు కూడా పాల్గొనలేదు. అతని కొడుకు భూరిశ్రవుడుని సాత్యకి చంపాడని నిందిస్తున్నట్టు కనిపిస్తున్నాడు చూడవయ్యా. అసౌహి భూరిశ్రవస మాతా శోక పరిప్లుత ఆశ్వాస ఇది భర్తారాం సోమదత్తం అనిందిత. అటు ఏ మాట పడని భూరిశ్రవుని తల్లి శోకంలో మునిగిపోయి ఆ సోమదత్తుని అనునయం చేస్తుంది, అన్నయిస్తున్నట్టు కనపడుతుంది చూడు. దిష్ట్యా నయనం మహారాజా దారుణం భరతక్షయం కురు సంక్రందనం ఘోరం యుగాంతమనుపశ్యసి. దారుణమైన ఈ భరత వినాశనాన్ని, ప్రళయకాలం లాంటి కౌరవ మహాసంహారాన్ని చూడాల్సిన అవసరం లేదు కదా నీకు అని ఆ బిడ్డను పట్టుకొని శోకిస్తుంది ఆమె. దిశ్యా యూపధ్వజం పుత్రం వీరం భూరి సహస్రతం అనేక కృతి యజ్వానాం నిహతం నానుపశ్యతి. దిష్ట్యా స్నుషాణామాక్రందే ఘోరం విలపితం బహు న శృణోషి మహారాజా సారసీనామివార్ణవే. రణభూమిలో నీ కోడళ్ళ ఘోర విలాపాలని వినటం లేదు. నువ్వు అదృష్టవంతుడివయ్యా. ఏకవస్త్రార్థ సంవీత ప్రకీర్ణాష్టమూర్ధజా స్నుషాస్తే పరిధావంతి హతాపచ్చాహతేశ్వర. నీ కోడళ్ళు కొడుకుల్ని భర్తలను కోల్పోయి విరబోసుకొని కోడళ్ళందరూ కూడాను పరిగెత్తుతున్నారు చూడు. స్వాపదైర్భక్షమాణంత్వం అహోదిశ్యా నపశ్యసి. చిన్న బాహున్నర వ్యాఘ్రం అర్జునేన నిపాతితం శలం వినిహితం సంఖ్యే భూరిశ్రవ సమయోచ స్నుషాశ్చ వివిధా సర్వా దిశ్యానాద్యేహ పశ్యతి. సాత్యకి భూరిశ్రవుడి యొక్క బాహువును అర్జునుడు భూరిశ్రవుడి యొక్క బాహువును ఖండించాడు. సాత్యకేమో సంహరించాడు. రణభూమిలో మరణించి పడి ఉన్న ఈ శలుని
భూరిశ్రవుని క్రూర జంతువులు తింటున్నాయి, అవి నువ్వు చూడటం లేదు. దిశ్యా తత్కాంచనం ఛత్రం యూపకేతోర్మహాత్మన వినికిన్నం రథోపస్థే సోమదత్తేర్న పశ్యతి. భూరిశ్రవుని బంగారు గొడుగు రథాసనం పడి ఉందయ్యా. అమోస్తు భూరిశ్రవస భార్య సాత్యకినాహితాం పరివార్యాను శోచంతి భర్తారమసితే క్షణ. ఈ భూరిశ్రవుని భార్యలందరూ కూడా సాత్యకి చేతిలో చనిపోయిన భర్త చుట్టూ నిలిచి శోకిస్తున్నారు. ఏతా విలప్యకరణం భర్తృశోకేన కర్షిత పతంత్య అభిముఖ భూమో కృపణం బత కేశవ. ఆ భర్త యొక్క ఎదురుగుండా ఆ భార్యలు భర్తృశోకంతో కుషించి నేల కూరుతున్నారయ్యా. భీపత్సురతి భీపత్సం కర్మేదమకరోత్ కథం ప్రమత్తస్య తచ్చైత్సీత్ భాగం సూర్యస్య యజ్వన. అర్జునుడు పరమ జుగుప్సాకరమైన ఈ పని ఎలా చేయగలిగాడు? యాగశీలుడైన ఈ సూర్యుడు ఏవరపాటులో ఉండగా బాహువును ఖండించాడే. ప్రమత్తస్య తచ్చైత్సీత్ బాహుం సూర్యస్య యజ్వన తతః పాపతరం కర్మ కృతాభారపి సాత్యకి. సాత్యకి అర్జునుడికి మించిన పాపకర్మ చేశాడు. ఇంద్రియాల్ని నిగ్రహించి ప్రాయోపవేశం చేస్తున్న భూరిశ్రవుని సంహరించాడు. ఇంతకన్నా న్యాయం మరొకటి ఉంటుందా? ఏకోద్వాభ్యాం హతశేషే త్వమధర్మేణ ధార్మిక కిన్ను వక్షతి వై సత్సు గోష్ఠీషు చ సభాషు చ అపుణ్యమయస్యంచ కర్మేదం సాత్యకి స్వయం ఇది యూపధ్వజస్యైత స్త్రియ క్రోశంతి మాధవ మాధవ. భూరిశ్రవుని కాంతలు ఎలా ఆక్రోశిస్తున్నారో చూడవయ్యా. అధర్మంగా ఇద్దరు కలిసి అతన్ని చంపితే అతను పడిపోయాడు. మరి ఈ పని గురించి సాత్యకి సభలో ఎలా చెప్పగలడు? భార్య యూపధ్వజశ్చేష కరసంహిత మధ్యమ కృత్వోత్సంగే భుజం భర్తు కృపణం పరిదేవతి. ఈ భూరిశ్రవుని భార్య తన భుజాన్ని ఒళ్ళో పెట్టుకొని దీనంగా ఏడుస్తుంది చూడవయ్యా. అయం సహంతా శూరాణం మిత్రాణం అభయప్రద ప్రదాత గో సహస్రాణం క్షత్రియాంతకర కర. ఈ చేయి సూర్యులను సంహరించింది, మిత్రులకు అభయమిచ్చింది, వేల కొలది గోవులను దానం చేసింది, క్షత్రియులను అంతం చేసిన చెయ్యి ఇది అని అతని చేతిని, అంటే ఒక చెయ్యి నరికారు, ఇంకొక చెయ్యి ఉంది కదా, చెయ్యిని ఆ ఉళ్ళో పెట్టుకుని ఏడుస్తుందయ్యా. అయం సరసనోత్కర్షి పీనస్తన విమద్దన నాభ్యూరుజ ఘనస్పర్శి నీవి విశ్రంసన కర. వాసుదేవస్య సాన్నిధ్యే పాధ్యేనా క్లిష్టకర్మణ అయుత సమరస్యేన సమరణ్యేన ప్రమత్తస్య నిపాతితః. వాసుదేవుడి సమక్షంలోని ఇంత ఘోరం జరిగింది. ఎవరితో పోరాడుతూ అర్జునుడు ఉన్నట్టుండి వచ్చి నీ చేయిని ఖండించాడు కదా ఆమె అని ఆమె ఏడుస్తున్నది భార్య. కిన్ను వక్షస సంపత్సు కథాసు చ జనార్దన అర్జునస్య మహత్కర్మ స్వయం వాస కిరీటభృతం. గాంధారి చెప్తుంది, ఓ జనార్దన, సజ్జన గోష్ఠిలో కానీ కథా ప్రసంగాల్లో కానీ అర్జునుడిని గురించిన ఈ గొప్ప పనిని ఎలా చెప్పగలవయ్యా? స్వయంగా అర్జునుడు ఎలా చెప్పుకోగలడు ఇటువంటి నీచమైన పనిని? ఇచ్చేవం గర్హైచ్చైవ తూష్ణీమాస్తే పురాంగన తామే తామనుశోచంతి సపత్న్య స్వామి వస్నుషాం. ఈ రీతిగా అర్జునుని నిందించి కాంత మౌనంగా ఉంది. ఆమె సవతుల అత్త కోడల్ని గురించి శోకించినట్లుగా ఆమెను గురించి దుఃఖిస్తున్నారు. గాంధార రాజ శకుని బలవాన్ సత్య విక్రమ విహత సహదేవేన భాగినేయేన మాతుల. బలవంతుడు సత్య విక్రముడు గాంధార రాజు అయిన శకుని సహదేవుడి యొక్క మేనమామ మేళనుడి చేతిలోనే శకుని చనిపోయాడయ్యా.
యః పురా హేమదండాభ్యాం యచనాభ్యాం స్మ వీజ్యతే స ఏష పక్షిభిః పక్షైశ్యాన ఉపవీజ్యతే. గతంలో బంగారు కర్రల గల విసన కర్రలచే వీచబడిన ఈ శకుని ఇప్పుడు రణభూమిలో శయనించి ఉన్నాడు. పక్షులు పీక్కు తింటూ ఆ పక్షులు ఎగురుతూ ఉన్నాయి కాబట్టి ఆ గాలితో వీచబడుతున్నాడయ్యా. యః స్వరూపాణి కృతే శతశోధసహస్రశ తస్య మాయా వినో మాయా దగ్ధ పాండవ తేజస. తన రూపాల్ని 100,000 రీతులుగా ప్రదర్శించగల మాయావి శకుని సహదేవుడి మేనలుడి యొక్క తేజస్సుతో ఆ మాయలన్నీ తగలబడిపోయాయ్యా. సభాయాం మాయయా నికృతి ప్రజ్ఞ జితవాన్ యో యుధిష్ఠిరం సభాయాం విపులం రాజ్యం పునర్జీవితం జిత. వంచనలో నేర్పుగల శకుని మాయతో నిండు కొలువులో ధర్మరాజుని అతని రాజ్యాన్ని జయించాడు. కానీ ధర్మరాజు శకుని జీవితాన్ని అంతం చేశాడు. శకుంతా శకుని కృష్ణ సమంతాత్ పరిపాస్తే కైతవం మమ పుత్రాణం వినాశాయోపశిక్షితం. కృష్ణ, శకున్ని ఇప్పుడు అన్ని వైపుల నుండి పక్షులు సేవిస్తున్నాయ్యా. నా పుత్ర వినాశనం కోసం వాళ్లకు వంచనను నేర్పించిన వాడి శకుని. ఏతేనైతన్మహదన్ వైరం ప్రభక్తం పాండవై సహ వధాయ మమ పుత్రాణం ఆత్మనః సగణస్య చ. ఈ శకుని వల్లనే పాండవులతో నా కుమారులకి తీవ్రమైన వైరం ఏర్పడింది. అది సబాంధవంగా శకుని వినాశనానికి నా కుమారుల మరణానికి దారితీసింది. యథైవ మమ పుత్రాణం లోకాశస్త్రజితా ప్రభో ఏవమస్యాసి దుర్బుద్ధే లోకాశస్త్రేణ వైజిత. ఓ ప్రభో, నా కుమారులు ఆయుధాలతో పుణ్యలోకాలను గెలుచుకున్నట్లు ఈ దుర్బుద్ధి కూడా ఆయుధాలకు లోపడి పుణ్యలోకాలను పొందుతున్నాడు. కథంచనాయం తత్రాసి పుత్రాన్ మే భ్రాతృభిః సహ విరోధయే ధృజు ప్రజ్ఞాన్ అనృజుర్మధుసూదన. వంకర బుద్ధి గల ఈ శకుని సరళమతులైన నా కుమారుల్ని ఆ లోకాల్లో కూడా మరి విరోధాన్ని సోదరులతోటి కలిగిస్తాడో ఏమో. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి స్త్రీ విలాస పర్వణి గాంధారి వాక్యే 14వ అధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 24వ అధ్యాయం. రేపు 25వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.